मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो ముచ్యంతే తేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. ఈత్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశాన్ని అనుసరించని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందు మోహితులై భ్రష్టులై కష్టనష్టాల పాలయ్యెదరని తెలుసుకో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులు తమ తమ స్వభావాలకు లోబడి కర్మలు చేస్తుంటారు. జ్ఞాని తన స్వభావాన్ని అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరైనా పట్టుబట్టి కర్మలను ఎలా వదులుకొనగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషాలు దాగి ఉన్నాయి. మానవుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఎందుకంటే ఈ రెండే మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకాలు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్ని మంచి గుణాలు ఉన్నను స్వధర్మమునందు అంతగా మంచి గుణాలు లేకున్నను ఆచరించడానికి పరధర్మం కంటే స్వధర్మమే మంచిది. పరధర్మం భయంకరమైనది.